అంచెలంచెలుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. మనకు చూస్తే చాలా మూవీస్ వస్తూ ఉంటాయి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీతో మన ముందుకు వస్తున్నారు. అలాంటిది ఇప్పుడు బహిర్భూమి అని ఒక స్టోరీ వచ్చింది మన ముందుకి. టైటిల్ చూస్తేనే డిఫరెంట్గా ఉంది, మరి స్టోరీ ఎలా ఉంటుందో చూసేద్దాం. మనం చూడడం ఏంటి, అసలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుంటే బాగుంటుంది కదా. సో ఇప్పుడైతే మనతో పాటు మూవీ టీం ఉంది, ఒకసారి మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎలా ఉంది మూవీ జర్నీ? ఓకే, అసలు బహిర్భూమి అని టైటిల్ ఎందుకు పెట్టారండి? సినిమా కథ మొత్తం అక్కడే జరుగుతుంది అండ్ సినిమా చూసిన తర్వాత టైటిల్ యాప్ట్ అనిపిస్తుంది, అందుకని. ఓకే, సో టైటిల్లోనే మూవీ మొత్తం ఉంది అంటారు అయితే. అండ్ మన దగ్గరికి చాలా మంది డైరెక్టర్స్ వస్తూ ఉంటారు, హీరోస్ని అప్రోచ్ అవుతారు. అండ్ ఈ స్టోరీని మీరు చూస్ చేసుకోవడానికి ఏంటి రీజన్? అంటే ఎప్పటి నుంచో నాకు ఒక ప్రాపర్ పల్లెటూరు కథ చేయాలని చాలా ఉండేది. ఓకే, సో ఈ కథ విన్నప్పుడు కంప్లీట్ నేటివిటీ ఉన్న కథ ఇది. అండ్ ఒక మెయిన్ ట్రాక్ ఒకటి ఉంటుంది, సైడ్ ట్రాక్ ఒకటి ఉంటుంది, రెండు కూడా చాలా బ్యూటిఫుల్ గా కలుస్తాయి క్లైమాక్స్ కి. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు పాయింట్ అదంతా. సో దట్స్ వై. ఓకే, ఇప్పుడు బయట చూస్తే మీరు ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు, అంటే ఎందుకు లేరని చెప్తారా మీరు? మాట్లాడుతున్నా కూడా ఏదో హ్యాండ్సమ్ గా లేరా మరి? అది నీవు చెప్పాలి, నేను చెప్తే గలీజ్. మరి నేను చెప్తేనే కదా మీరు నన్ను డామినేట్ చేస్తున్నారు. సో ఇట్లా పోస్టర్ లో చూస్తే లుంగి కట్టుకొని అక్కడ చెంబు పట్టుకొని, ఏంటి ఆ లుక్ ఏంటి అసలు? అదే టైటిల్ కోసం అని ఇలా అనుకున్నామండి, ఇలా ఉంటే బాగుంటుంది. అంటే బహిర్భూమి అనగానే జనరల్లీ అందరూ చెంబు పట్టుకునే. ఇప్పుడు బాహుబలి అంటే కత్తి పట్టుకుంటారు, బహిర్భూమి అంటే చెంబు పట్టుకుంటారు. అబ్బా, ఏం చెప్పారు అసలు, సూపర్ మీరు. ఓకే, ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నేను మంచి క్యారెక్టర్, ఫస్ట్ నుంచి కూడా మంచి క్యారెక్టర్ బాగుంటది. ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్. ఒక పల్లెటూరు వాతావరణంలో, అంటే మనం అంటే చిన్నప్పుడు బహిర్భూమికి వెళ్ళేటప్పుడు ఎట్లుంటది, బహిర్భూమి అంటే తెలియకపోవచ్చు. బహిర్భూమి అంటే తెలుసు అసలు టైటిల్? యాక్చువల్లీ నాకు తెలీదు, టైటిల్ కోసం నేను చూసాను. మీరు స్టేజ్ మీద చెప్పారు కదా, ఓకే నాకు అప్పుడు క్లిక్ అయింది. బహిర్భూమి అంటే మొత్తం అందరు చెంపు పట్టుకుని పోయి అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో జరిగే ప్రక్రియ. ఈ పల్లెటూరులో జరిగే ఈ సీన్ కాబట్టి మా హీరోతో పాటు అల్లరికి చిల్లరగా ఊళ్ళో తిరిగే న్యాచురల్గా అందులో ఒకటి తాగుబోతూ ఉంటాడు, నేను తాగుబోతు. తర్వాత ఒకడు ఇక అట్లా అన్ని చెప్పకూడదు, చీకటి క్యారెక్టర్. తర్వాత ఇంకో పొట్టు అబ్బాయి ఉంటాడు. ఎంత న్యాచురల్ ఉంటుందంటే సినిమా మొత్తం కూడా పల్లెటూరుకి. నేను ఫస్ట్ ప్రామిస్ నేను ఏమనుకున్నా అంటే నోయల్ అంటేనే మొత్తం నేను సినిమా చేస్తా బాగుంటుంది అంత ర్యాప్ చేస్తే అబ్బాయి ఈ సినిమా ఎలా చేస్తాను అనుకున్నా, కానీ రియల్లీ వెరీ గుడ్, సూపర్. నిజంగా అంటే పల్లెటూరులో ఎట్లా ఆ బాడీ లాంగ్వేజ్ ఆ లుంగి కట్టుకొని పోవడం, కానీ ఎండలో కూడా బన్నీలు వేసుకుని తిరిగిండు. మేమందరం ఫుల్ హ్యాండ్స్ వేసుకుని ఉన్నా కూడా హాఫ్ హ్యాండ్స్ వేసుకున్నా, కొన్నిట్లయితే బన్నీ మీద నల్ల మొత్తం ఇది మొత్తం పాపం ట్యాన్ అయినా కూడా సినిమా కోసం అట్లా ఇమిడిపోయారు క్యారెక్టర్. సో కంఫర్ట్ గానే ఉందా మరి లుంగి కట్టుకోవడం? లుంగి కట్టుకుంటే కంఫర్ట్ అంటే అది షూటింగ్ టైం లో కంఫర్ట్ అమ్మ బాబు ఇంకా. అండ్ పోస్టర్ చూస్తే ఒకసారి మీ రియాక్షన్ చూసుకోండి కదా, ఎందుకు అంత రియాక్షన్ ఎందుకు ఇచ్చారు? అక్కడ ఏం జరిగింది అసలు? అది సినిమాలో చూడాల్సిందే. ఇప్పుడు చెప్పొచ్చు కదా. అది అంటే ఇప్పుడు దాదాపుగా మనోడు క్యారెక్టర్ ఏంటో చెప్పా, నా క్యారెక్టర్ ఏంటో చెప్పా, మా హీరో క్యారెక్టర్ చెప్పాం కదా. ఇందులో తెలియని నిజంగా ప్రామిస్ చెప్తున్నా, బహిర్భూమి అనగానే మామూలుగా ఒక టైప్ అనుకుంటా, కానీ ఇందులో తెలియని సబ్జెక్ట్ చాలా ఉంటుంది. అది సినిమా థియేటర్కి వచ్చిన చూస్తేనే తెలుసు, ప్రామిస్ చెప్తున్నా. అందరూ అంటారు ఓ మా సినిమా చాలా డిఫరెంట్గా ఉంటుంది, మా సినిమా కథ బాగుంటుంది, యాక్చువల్గా మేము అసలు అనుకోలేదు, మా ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు అన్ని సినిమాలు సోది చెప్తారు, కానీ మా సినిమాలో నిజంగా డిఫరెంట్ సబ్జెక్టు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది చూస్తే ఇగో మా హీరో కానీ నేను కానీ మన పక్కన కానీ అందులో కథ మొత్తం మీరు కొంచెం కూర్చొని ఆలోచిస్తే చాలా కథ ఉంటుంది అందులో. ఓకే.